దేవుడా, ఓ మంచి దేవుడా, అడగకుండానే జీవితాన్ని ఇచ్చావు, అడగకపోయినా పక్కనోడిని రోస్ట్ చేసే టాలెంట్ ఇచ్చావు, తినటానికి తిండి ఇచ్చావు, ఉండటానికి ఇల్లు ఇచ్చావు, త్రాగటానికి నీరిచ్చావు, యూట్యూబ్ ఛానల్ కూడా ఇచ్చావు. కానీ ఎందుకు దేవుడా నాకు ఇంకా రీచ్ అవ్వకుండా 50K దగ్గరే ఉంచావు? మిస్టర్ బీస్ట్ వాడెప్పుడన్నా నీకు పూజ చేశాడా? లేదే. అయినా వాడిని వరల్డ్ లో టాప్ యూట్యూబర్ ని చేసావు. అగ్గిపెట్టి మచ్చ ఉప్పల బాలు లాంటి ప్రోతగాల్ని ఫేమస్ చేస్తావే గాని నన్ను మాత్రం ఫేమస్ ఎందుకు చెయ్యవు దేవుడా? ఎందుకు? నేను నీకు ఏం పాపం చేశాను? ఈ రోజు నువ్వు ఎలాగన్నా నాకు ప్రత్యక్షమయ్యి నువ్వు నాకు రీచ్ ఇవ్వాల్సిందే. రా దేవుడా, రా 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 రా. భక్త ఎవడ్రా నువ్వు? సిగ్నల్స్ దగ్గర పిన్నీస్లు అమ్ముకునే వాడిలా ఉన్నావు. భక్త, దేవుడా అని పిలిచావు కదా, వచ్చాను. దేవుడా వచ్చావా? దేవుడా నా కోసం వచ్చావా? నీకు ఏమి కావాలో కోరుకొను. నాకు ఎందుకో ఏదో తేడా కొడుతోందే. భయ్యా నువ్వు కొంచెం ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో. భయ్యా నువ్వు వట్టకాయ టచింగ్ స్టార్ ఆర్యనజే కదా? అవును బ్రో. నీ అవ్వ నేను దేవుణ్ణి పిలిస్తే నువ్వు వచ్చావేంట్రా? అంటే అదే ఈ పక్కనే డ్రామా కంపెనీ షూటింగ్ వచ్చా బ్రో. ఆ మూల నుంచి నిన్ను చూసా బ్రో. నువ్వు దేవుణ్ణి పిలుస్తున్నట్టు అనిపించింది బ్రో. అందుకే నేనే దేవుడి గెటప్ వేసుకుని వచ్చే బ్రో నీ ముందుకే. నేను దేవుణ్ణి పిలిచారా? దేవుడి గెటప్ లో ఉన్న దిక్కుమాలని కాదు. భక్త ఏమిటి అంత మాట అన్నావు? అరే నువ్వు పోరా, నువ్వు పో. లేకపోతే భక్త ఏంట్రా బుక్త అన్నట్టు. అరే నువ్వు ఈ గెటప్ వేసుకుని బయట తిరక్కు. ఎందుకు భయ్యా? ఎందుక? రోడ్డు మీద జనాలు ఎవరైనా నిన్ను చూసారనుకో కొత్తమాలు కొడతారు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఈ పొకటం గాడిని ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కొంతమంది లఫంగి క్రియేటర్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. ముందుగా ఈ ఆర్యనజయ్ గాడి గురించి చెప్పాలంటే అందరిలానే వీడు కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తాడు. కానీ వీడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీడు చేసే రీల్స్ చూస్తే మనకి వట్టకాయలు ఊగిపోతాయి, కిడ్నీలు కరిగిపోతాయి, టెస్టికల్స్ టచ్ అయిపోతాయి. వీడి రీల్స్ అన్ని అంత ఎమోషనల్ గా ఉంటాయి. ఇకపోతే ఎవడన్నా షార్ట్ ఫిల్మ్ తీస్తే అందులో ఎన్నో కొన్ని బొక్కలు ఉంటాయి, కానీ వీడి తీస్తే బొక్కలోనే షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. సరే వీడిని అలా పక్కన పెడితే సెకండ్ వచ్చేసి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది లఫంగి గాళ్ళ గోల ఎక్కువైపోతుంది. ఆ లిస్ట్ లో ఇదిగో ఈ అక్కలు అండ్ ఇంకా ఇదిగో ఈ పిల్ల పూగ్గాడు ఉన్నారు. వీళ్ళ గురించి ఇంకా డీటెయిల్డ్ గా వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా ఈ లఫంగి గాళ్ళ ఫోర్ హెడ్ మీద ఫిరంగి పెట్టి రోస్ట్ చేసి మింగుదాం. సో ఇంకా మ్యాటర్ లోకి వస్తే మన ఆర్యనజయ్ గాడు రీసెంట్ గా తీసిన షార్ట్ ఫిల్మ్ పేరే కేర్ ఆఫ్ లవ్. ఈ షార్ట్ ఫిల్మ్ లో ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుంది భయ్యా. ఆ ఎపిసోడ్స్ ని కనుక మనం చూస్తే మనకి హార్ట్ టచింగ్ అనిపివు, వట్టకాయ మీద ఉన్న ఆకులు టచింగ్ అనిపిస్తాయి. రే లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. ఎవడ్రా నువ్వు? పెద్ద నిబ్బగాడ్లా ఉన్నావు. లవ్వా పేరెంట్సా అంటే లవ్వనే అంటావా? అబాబాబాబా ఏం డైలాగ్ చెప్పావురా? కళ్ళు లేని వాడికి కూడా కళ్ళు తెరిపించేలాగా ఉంది. అయినా నువ్వు చెప్పే ఈ డైలాగులు ఎలా ఉన్నాయో తెలుసా? లవ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పేలాగా లేవు. 10th పాస్ అయిన నిబ్బగాల్ని పేరెంట్స్ ని వదిలిమింగి లేచిపోమ్మని మోటివేట్ చేసే విధంగా ఉన్నాయి. మన అమ్మ నాన్న చనిపోతే మనకి ఇంత బాధేస్తుందేమో. సరే ఇంత బాధేస్తుందేమో, అదే నాది అనుకున్న అమ్మాయి మన లైఫ్ లో లేకపోతే. ఇక ఈ షార్ట్ ఫిలిం స్టోరీ ప్లాట్ లోకి వస్తే భయ్యా ఇదిగో వీళ్ళిద్దరేమో చదువు మాని బెంగి ఇన్ఫాక్చుయేషన్ ని లవ్ అని ఫీల్ అయిపోయి ఇంట్లో నుంచి లేచిపోవడానికి ఫిక్స్ అయిన నిబ్బి కపుల్స్. మరో పక్క వీడేమో పని మొగ్గ లేకుండా ఇందాక చెప్పిన వాళ్ళిద్దరూ లేచిపోవడానికి హెల్ప్ చేసి ఒక టీటా హూక్ ఫ్రెండ్. వాళ్ళు లేచిపోతారు, వీడేమో వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఇదే స్టోరీ, ఇంతకు మించి ఏమీ లేదు. లవడా మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి, అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబులు విలువ. ఇక ఈ షార్ట్ ఫిలిం నెక్స్ట్ ఎపిసోడ్ లో హీరోయిన్ వాళ్ళ బావ ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఇంట్రొడక్షన్ ఉంటుంది భయ్యా. అది చూస్తే మనకి గూస్ బంప్స్ రావు, సెకండ్లు వస్తాయి. ఒకటి కింద చేసే పని లేదు, అయినా ఈ పొగరెట్ట వచ్చిందో తెలిసినా? మీ మావున్నాడు ధైర్యం. సొమ్ములున్న మా ఉంటే సరిపోదురా, ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. బేగం బజార్ లో 50కి 2 చొప్పున బి గ్రేడ్ బంచిక్ సిటీలు అమ్ముకునే వాడిలా ఉన్నాడు. వీడు హీరోయిన్ కి బావేంట్రా? అయినా ఈ వట్టకాయ టచింగ్ స్టార్ గాడు ఎక్కడి నుంచి దూపుకొస్తాడు? ఇలాంటి హౌలా పావులా గాల్ని యాక్టింగ్ చేయండి రా అంటే ఒక్కొక్కడు ఓవర్ యాక్టింగ్ మింగుతాడు. అదలా ఉంచితే విలన్ గాడి వాయిస్ చూడండి భయ్యా, గాల్ బ్లాడర్ లో గాజు పెంకి ఇరుక్కుంటే వచ్చే వాయిస్ లాగా ఉంది. ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. రే ఏమైందిరా? లూజ్ మోషన్సా? ఆ వాయిస్ ఏంట్రా బాబు? ప్రతి సినిమా స్టార్టింగ్ లో వచ్చే గుట్కా ముఖేష్ గాడి గొంతు పొంగురుపోయి ముక్కుతూ మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. నిండు చంద్రుడు ఒకవైపు, ఈ ఎరుపు కులక వైపు. సరే పోనీ వీడి ఇంట్రొడక్షన్ ని వదిలేయండి, హీరోయిన్ ఫాదర్ ఇంట్రొడక్షన్ చూడండి. నేను ఆ హీరోయిన్ ఫాదర్ ఇంట్రొడక్షన్ చూసిన తర్వాత ఇంకా కొద్దో గొప్ప వీడి ఇంట్రొడక్షన్ ఇంకా బెటర్ అనిపించింది. నా దగ్గర ఎంత సొమ్మున్నా పైకెందుకు అలా కనబడినో తెలిసినట్రా? నాకు నా కూతురన్నా డబ్బన్నా ప్రేమ ఎక్కువ. అంకుల్ ఏం చేస్తున్నావు అంకుల్? కలర్ విద్య ఆ 2 ఏళ్ళు తీసుకెళ్లి వాడి ముడ్డిలో పెట్టావా ఏంటి? అంటే అది ఎర్రగా అయినాయని. తీసుకోరా.
ప్రస్తుతానికి ఉంచు, ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. రే ఒక యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్ ఇంకా 400 నోట్లు చేతిలో పెట్టి జాగ్రత్తలు చెప్తావేంట్రా జూకా. ప్రతి ఫ్రెండ్స్ గ్యాంగ్ లో వీడిలాంటి ఒక టీట హుక్ గాడు పక్కా ఉంటాడు. స్కూల్స్ లో కాలేజీల్లో చదువు మానిమింగి ఇలా ఫ్రెండ్స్ మధ్య బ్రోకర్ పనులన్నీ చేస్తూ ఉంటాడు. 12 గంటల డబ్బిసుకుంటారా బోకర్లని కొడకలా? మీరు కాలేజీకి వెళ్తాను అది మొట్టుకోవడానికి వెళ్తున్నారా? అది అలా పక్కన పెడితే ఈ నిబ్బా నిబ్బిగాళ్ళు ట్రైన్ ఎక్కిన తర్వాత ఎవరో అంకులు వచ్చి మీది ఏమి కులం అని అడిగితే దానికి రిప్లైగా వాళ్ళిద్దరూ చెప్పిన డైలాగ్ ఏంటో చూడండి భయ్య. మీదే కులం? ప్రేమకులం. సారీ భయ్య, ఇది కరెక్ట్ డబ్బింగ్ కాదు. నేను ఇస్తాగా ఈ సీన్ కి యాప్ట్ అయ్యే పర్ఫెక్ట్ డబ్బింగ్. మీదే కులం? అన్నా ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వా? అది అక్కడ పెట్టారా? పిండేసావు బ్రో, కాయలు పిండేసావు. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక పొడుకున నా నున్ను లేచి నెట్టారుగా నుంచుంది. లేకపోతే ఏంట్రా నూడిల్స్ తినడానికి కూడా డబ్బులు లేవా? దీనమ్మ ఈ ప్రపంచంలో ఎవరికి ఎదురవని సిచ్యువేషన్స్ అన్ని ఈ ఆర్యన్ అజయ్ గారి స్టోరీస్ లో ఉండే క్యారెక్టర్స్ కే ఎదురవుతాయి. ఎవడికి రాని ప్రాబ్లమ్స్ అన్ని వీడి స్టోరీలోని క్యారెక్టర్స్ కే వస్తాయి. లేకపోతే అక్కడ చూడండి భయ్యా, వీడి దగ్గర వేరే వాడు పర్స్ కొట్టేస్తే ఆ నూడిల్స్ షాప్ వాడి దగ్గర మొబైల్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి జీపే చేయమని అడగచ్చుగా. అదొక ఆప్షన్ కూడా ఉందిగా. ఆహా, ఇక్కడ అలా జరగదు. ఎందుకంటే మన ఆర్యన్ అజయ్ గారు రాసే స్టోరీస్ లో మ్యాటర్ తక్కువ, సెంటిమెంట్ ఎక్కువ. అందుకే ఏదో ఒక ఆస్పెక్ట్ లో వీడి డైలాగ్స్ మన కిడ్నీలో ఉన్న రాళ్ళకి టచ్ అవుతాయి. నాకు టచింగ్ కాన్సెప్ట్ కావాలి. ఇక ఈ షార్ట్ ఫిలిం నెక్స్ట్ ఎపిసోడ్ లో మన బేగం బజార్ లో బంచిక్ సీడీలు అమ్ముకునే విలన్ గాడు మన వట్టకే టచింగ్ స్టార్ ఆర్యన్ అజయ్ వాళ్ళ కాలేజ్ కి వెళ్లి వాళ్ళ నిబ్బి మరదలు లేచిపోవడానికి హెల్ప్ చేసిన ఆ పోరంబోక్ గాడు ఎవరో చెప్పకపోతే ఆ క్లాస్ లో రక్తపాతం జరుగుతుందని చెప్పి బెదిరిస్తాడు. అడిగితే చెప్పట్లేదు, చెబితే వినట్లేదు, చంపితే వింటారా? మరి తర్వాత ఏమైంది? ఇంకా తర్వాత ఏం జరుగుతుందంటే ఒక ఓర మాస్ ఎలివేషన్ తో కూడిన చేస్ సీక్వెన్స్. తర్వాత ఈ వట్టకాయ టచింగ్ స్టార్ గాని సేవ్ చేయడానికి వాడి ఫ్రెండ్స్ ఎంట్రీ ఇస్తారు. నువ్వు 10 మందిని తెస్తే నేను 100 మందిని తెస్తా. నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా. నువ్వు పైసలు ఇస్తే వస్తాను, వీళ్ళు ప్రేమ అంటే ప్రాణాలు ఇస్తారు. రే ఆ విలన్ గాడి ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా సామి? సంతోషం వచ్చినా, కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా కామంగానే పెడుతున్నాడు. నువ్వు పాన్ చూస్తావా? ఏ కేటగిరీ చూస్తావు? నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం మన లిస్ట్ లో నెక్స్ట్ మాట్లాడుకోబోయే లఫంగి క్రియేటర్ ఎవరంటే స్వే గర్ల్స్ ఏదో ఒకట్లే బొక్క. ఈ ఇన్స్టా అకౌంట్ యొక్క నేమే కాదు, ఇందులో కాంటెంట్ క్రియేట్ చేసే మనుషులు కూడా తెంగరగానే ఉంటారు. ఏంద్రా నువ్వు లంజోడికాయ కాదా, లంజవా? దీనమ్మ మీరు లేడీసా లేదా కేడీసా? పాయింట్లెస్ గా సెన్స్ లేకుండా అందరినీ నింజా కొడక, నింజా సంజా అని తిడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. చిచి మళ్ళీ వీళ్ళు చేసే ఈ రోతకి వీళ్ళు పెట్టుకున్న పేరే ట్రోలింగ్. నెసెసరీ లైక్స్ వ్యూస్ ఎవరికి రాదు బ్రో. సో నేను పోస్ట్ చేస్తున్న 1 డేకే నా ఫాలోవర్స్ చూడండి అండ్ నా రీచ్ చూడండి. దిస్ ఇస్ ట్రోలింగ్ ఇస్ అన్ యాక్టింగ్. దట్స్ ఇట్. నా బయోలో కూడా ఉంది. నథింగ్ మోర్ దెన్ దట్. ఆహా, ట్రోలింగ్ ఈస్ యాక్టింగ్. అయితే రోస్టింగ్ ఈస్ రోస్టింగ్. అందుకే నేను మిమ్మల్ని రోస్ట్ చేస్తున్నా. అయినా భయ్యా వీళ్ళు చేసే ఈ లేఖీ వీడియోల వల్ల ఈ ప్రపంచం మొత్తంలో ఇద్దరికి మాత్రం గట్టిగా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒకటి ఆబ్వియస్లీ అమ్మాయిలకి, 2 అందరినీ జెన్యూన్ గా ట్రోల్ చేసే ట్రోలర్స్ కి. వీళ్ళు ఇలా ట్రోలింగ్ పేరుతో అందరినీ నింజా కొడక నింజా అని తిట్టి వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేసి చిల్లరగా బిహేవ్ చేయడం వల్ల నిజంగా జెన్యూన్ గా కంటెంట్ క్రియేట్ చేసే ట్రోలర్స్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. నీ పక్కనున్న అక్కని ఎక్కడో చూసినట్టుందే. గుర్తొచ్చింది, ఈవిడ కూడా గల్లీపోరి గ్రూప్ లో ఒక మెంబర్ కదా. నువ్వు ఆవిడతో డాన్స్ వేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది మీ వరస్ట్ గాళ్ళందరూ ఒకటే అని. కొంతమంది గర్ల్స్ పరువు తీయటానికే ఉన్నారని. ఐఎమ్ ట్రోలర్. సో నేను ట్రోల్ చేస్తున్నా, ఎవరిపైన బ్యాడ్ చేస్తున్నా, వాళ్ళపైన బ్యాడ్ చేస్తున్నారు కదా, వాళ్ళని బ్లాక్ చేస్తున్నారు చాలా వరకే, కానీ మెన్షన్ దేర్ ఐడీస్. సో కొంచెం మీరు ఆలోచించండి. విచ్ ఇస్ నాట్ గుడ్, విచ్ ఇస్ నాట్ హెల్తీ. A few moments later. 4 ఉంటాయి, మనుషులకి 2 ఉంటాయి. ఏంటవి తెలిస్తే కామెంట్ చేయండి. కనిపిస్తున్నాయి కూడా వీడియోలో నీకు 2 ఏమున్నాయి అని చెప్పేసి. ఎందుకే లంజే అనా ఎవరిది నీతులు మాట్లాడి మళ్ళీ వేరే వాళ్ళని ఎల్లని వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తోంది. అయినా ఈవిని ఏం లాభంలే. ఈవిని ఫాలో ఈ సపోర్ట్ చేసే కరువు సంఘాల అధ్యక్షులు ఉన్నారు కదా, వాళ్ళని అనాలి, రే బాబు మీకు కొంచెం అన్న సిగ్గుందారా? అమ్మాయి కొంచెం టాలెంట్ చూపిస్తే చాలు వెళ్ళి ఎగబడి చూస్తారు. వాళ్ళు ఏం కంటెంట్ చేస్తున్నారు, ఏం రోత చేస్తున్నారు అన్నది అనవసరం. వాళ్ళని బ్లాక్ చేస్తున్నారు చాలా వరకే, కానీ మెన్షన్ దేర్ ఐడీస్. ఏం వ్యాలిడ్ పాయింట్స్ లేకుండా వేరే వాళ్ళని మజాక్ అని చెప్పి సంజా అంటే బ్లాక్ చేయక షౌట్ అవుట్ ఇస్తారు మరి. సో అక్క నేను
నీకు చెప్పేది ఏంటంటే వేరే అమ్మాయిల యొక్క ఎక్స్పోజింగ్ అండ్ బాడీ పార్ట్స్ మీద ట్రోల్ చేసే ముందు ఫస్ట్ నీ వీడియోస్ లో నువ్వు ఎంత టాలెంట్ చూపిస్తున్నావు, కరువుగాల్ని అట్రాక్ట్ చేసేలాగా ఎలా డాన్స్ వేస్తున్నావు, ఎలాంటి కంటెంట్ చేస్తున్నావో చూసుకో. చేసే ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే లఫంగి క్రియేటర్ ఎవరంటే ఆల్ రౌండర్ మనోజ్. అనుదినము ఇక తప్పించే యువకులు మనసులు తెలియవులే కన్నుల భాషలు. వీడే మొన్న ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ స్క్రాల్ చేస్తుంటే ఈ గాన గాంధర్వ గాన కోకిల సారీ గాన కాకిలా అరుస్తూ వీడు దర్శనం ఇచ్చాడు. నిజంగా భయ్యా వీడు పాడే పాటలు విన్న తర్వాత సాలిడ్ ఫామ్ లో ఉన్న నా చెవిలోని గుబిలి లిక్విడ్ ఫామ్ లోకి మారి చెవిలో నుంచి బయటకు వచ్చింది. ఏం నమ్మరా? అయితే వాడు ఏ విధంగా పాటలు పాడుతున్నాడో మీరే చూడండి. చెరువైనా దూరమైనా దీని అమ్మాయి కీచుగడు పాడే పాటలకి మ్యూజిక్ డైరెక్టర్ వాడే, మ్యూజిక్ కంపోజర్ వాడే, లిరిసిస్ట్ వాడే, మేల్ సింగర్ వాడే. వీటన్నిటికన్నా దరిద్రం ఏంటంటే ఫీమేల్ సింగర్ కూడా వాడే. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించి నారాని వాసాన్ని రే పగలు రక్షించి చిన్నగా 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 మది కన్నులో విప్పిన కన్నెగా నీ మగ సిరికి వేస్తా ఓటు. రే తమ్ముడు నువ్వేంట్రా ఇలా ఉన్నావు? పక్కన వేరే ఎవరో ఒక అమ్మాయిని పెట్టుకుని తనతో ఫిమేల్ వాయిస్ పాడించచ్చుగా. అలా కాకుండా లేడీ వాయిస్ ని కూడా నువ్వే పాడిస్తావేంట్రా చెంపేలదవా? నిన్ను లేడీ అనాలా లేదా జెంటిల్మెన్ అనాలా లేదా రెండు కలిపి లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని పిలవాలా నాకు అర్థం కావట్లేదు. అయినా తమ్ముడు నీకో బెనిఫిట్ రా, నీకు నీ లైఫ్ లో ఒక ఆడతోడి యొక్క అవసరమే లేదు. ఎందుకంటే అటు ఆడపని ఇటు మగ పని రెండు నువ్వే చేసుకుంటావు కాబట్టి. అంత నాటకమైతే నతనరాకనే వెళ్ళిపోతే ఓరి నీ కొత్త గంగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు తలవనాల లేరు మేస్త్రి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిందు రాత్రి కూ కు 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 కు. అర్రే నీకు నువ్వే గొంతులో పిచ్చి మార్చి పిచ్చి నా కొడుకులాగా కీచుకొని తీసుకుని పాట పాడి నీకు నువ్వేమైనా పెద్ద శ్రేయా ఘోషాల్ అనుకుంటున్నావా ఏంటి? చచ్చా అలా అయితే అసలు అనుకోకరా తమ్ముడు. ఎందుకంటే నువ్వు పాడుతుంటే శ్రేయా ఘోషాల్లా లేదు, అర్ధరాత్రి సమయంలో మర్రి చెట్టు మీద గబ్బిలాలు దెబ్బేసుకుంటుంటే వచ్చే సౌండ్ లా ఉంది. నీకు మంచి సజెషన్ ఇస్తా. నీకు పినాకియో తెలుసా? పినాకియో యప్స్ దిస్ గాయ్. వీడి ముక్కు పీకి నీ ముడ్డిలో పెట్టుకో. పాటలు పడతావరా పాటలు. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ త్వరలో సరికొత్త వీడియోతో మీ ముందుంటా. కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసి ఈ పర్టికులర్ వీడియోని మీ స్టోరీస్ లో షేర్ చేసి నన్ను మెన్షన్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. ఈ వీడియో వదిలేస్తున్నా మీకోసం. కొట్టుకోండి ట్రో. Love is just